హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మేము షిరిడి వెళ్ళాము. అక్కడ 3 డేస్ స్టే చేసి అలాగే మిగిలిన 2 డేస్ కూడా బయట ఊర్లో ఉన్న గుళ్ళు అయితే చూస్తున్నామని చెప్పాను కదా. ఫస్ట్ డే షిరిడిలో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ డే నాసిక్ అనగానే గుర్తొచ్చేది గోదావరి, అలాగే జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం. ఇవన్నీ కూడా మేము డే 2 అంటే షిరిడిలో 2వ రోజు మేము చూడబోయిన గుళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా ఈరోజు గురువారము, ఇంకా ఉదయాన్నే 3ంటికి లేచి ఫ్రెష్ అయ్యి సాయిబాబాని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మేము ఇక్కడైతే బస్సులు అయితే ఎక్కుతున్నాము. ఈ బస్సు కూడా 7-8 కల్లా స్టార్ట్ అయిపోవాలన్నారు. సో మేము ఇక్కడ 7:30 కల్లా బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పటి నుంచి మేము ప్రయాణం చేసే అన్నీ కూడా 100 కిలోమీటర్స్ పైనే ఉంటాయి. అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళి కొంచెం తొందరగా రావడానికి కుదురుతుందని మేము ఎర్లీగానే బయలుదేరాము. ఇంకా డైరెక్ట్గా మా రూమ్ దగ్గరికి ఈ బస్సును అయితే మాట్లాడుకున్నాము. మొత్తం 55 సీటర్స్ ఉన్న ఈ బస్సులో ఇప్పుడు ట్రావెలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు అలాగా షిరిడీలోనే ఉండిపోయారు. అయ్యో కనపట్లా. ఇంకా ఈరోజు మేము ఫస్ట్ చూడబోయే గుడి విఘ్నేశ్వరుడిది, పంచముఖి గణపతి గుడి అనమాట. ఇక్కడ గుడి చూడగానే మనకి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. గుడి ద్వయస్తంభం కానీ ఆ కలరింగ్ కానీ మొత్తం మన ఊర్లో గుళ్ళు ఎలా ఉన్నాయో అలా చూసినట్టు అనిపించింది. ఇప్పటి వరకు గంట కూడా ఎక్కడ కనపడలేదు. ఇక్కడికి వచ్చాక గంటలు కూడా బాగా కొట్టడం అలవాటు అయింది కాబట్టి గంట కొట్టి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి అభిషేకం అయిపోయింది. ఇంకా స్వామివారికి గంధం బొట్లు అయితే పెడుతున్నారు. అలాగే ఇక్కడ గరిక, గులాబీలు అలాగే అవి అన్నీ కూడా అక్కడ అమ్ముతుంటే అవి తీసుకొచ్చి ద్వైస్తంభం దగ్గర పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాము. అలాగే పక్కనే ఆంజనేయ స్వామి అలాగే సాయిబాబా, అన్నపూర్ణాదేవి 2 కూడా పక్క పక్కనే గుళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే బస్ ఎక్కేస్తున్నాము. ఈ గుడి వచ్చేసి షిరిడి నుండి జస్ట్ 10 కిలోమీటర్సే ఉంటుంది. కానీ మిగిలినవన్నీ కూడా 100-150 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. నాసిక్ దగ్గర ఉండే గుళ్ళన్నీ కూడా. ఇంకా అది కొంచెం లాంగ్ డ్రైవ్ అనమాట. నెక్స్ట్ ఇంకా నాసిక్ అయితే వచ్చాము. నాసిక్లో ఫస్ట్ ఇప్పుడు చూడబోయే గుడి వచ్చేసి అన్ని రకాల దేవుళ్ళు. ఇది ఒక దేవుడికి పరిమితం కాదు, మొత్తం అన్ని దేవుళ్ళు కూడా ఈ గుళ్ళో ఉన్నారు. ఈ గుడి వచ్చేసి ముక్తిధామ్ అంటారు, ముక్తిధామ ఆలయము. ఈ గుళ్ళో మొత్తం మన హిందూ సాంప్రదాయంలో ఏమేమి మనం దేవుళ్ళని పూజిస్తామో ఆ దేవుళ్ళు అలాగా మొత్తం కూడా పాలరాయితో చేసి, మనమేమో మామూలు రాయి కనపడుతుంది కదా, ఇక్కడేమో పాలరాయితో చేసిన విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి.
ఇంకా ఈ గుళ్ళో అయితే ఫోన్లు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉంది. ఇంకా అందుకే అందరం కూడా సెల్ఫీలు తీసుకుంటున్నాము. అలాగే అక్కడ ఉన్న దేవుళ్ళని కూడా ఫోటోలు తీసుకోవడం అయితే జరిగింది. ఇంక ఇప్పుడు గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడే పంచవటి క్షేత్రాలు కూడా ఉన్నాయి. దాని చక్కగా బిస్కెట్ కనబడుతుంది దాంట్లో. మళ్ళీ మా బాబాయ్ దీవే బాబు ఇదిగోండి గోదావరి అయితే వచ్చేసింది. ఈ గోదావరి దగ్గరికి ట్రావెలింగ్ చేస్తుంటే ఒక పక్కన నది వస్తుంది, అలాగే బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ కింద వెహికల్స్ వెళ్తున్నాయి, పైన వెళ్తున్నాయి ఆ నీటిలోంచి. అటు ఇటు వారధిలాగా అనమాట. కొంచెం నీటి మట్టం తగ్గి కొంచెం రోడ్డు కనపడేలాగా ఉంది. ఇంకా ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఎలాంటి వెహికల్స్ వేసుకొచ్చినా సరే ఇక్కడికే ఆపేస్తారు. ఇక్కడ నుంచి లోపల ఉన్న గుళ్ళు చూడాలనుకుంటే ఒకటి నడుచుకుంటానన్నా వెళ్ళాలి, లేదంటే అక్కడ ఉన్న ఆటోలు, షేర్ ఆటోస్ మాట్లాడుకొని అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇంకా మాలో వచ్చిన వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళేమో ఆటోకి వచ్చేసారు. ఇంకా మాలాంటి వాళ్ళు మాత్రం మేము నడుచుకుంటా అక్కడ ఉన్న ప్లేసెస్ చూసుకుంటా దర్శనం అయితే చేసుకున్నాము. ఇవన్నీ చాలా చిన్న చిన్న సందులు కాబట్టి వెహికల్స్ పెద్దవి అయితే వెళ్ళటం కష్టం అవుతుంది. ఇక ఇలాగే ముందుకు రాగానే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అంటే దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దగ్గరికి వచ్చాయంటే చాలు అక్కడ ఏదో గుడి ఉన్నట్టే. ఇక్కడేమో గోదావరి ముందు టచ్ అవుతున్న ప్లేస్లో కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ దేవుడి దర్శనం ఇచ్చేది శివయ్య, అది కూడా అర్ధనాదేశ్వరుడు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అలాగే ఆపోజిట్ సైడ్లో మళ్ళీ ఇంకొంచెం అంటే ఇప్పుడు మనం లెఫ్ట్కి వస్తే రైట్ సైడ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సీతమ్మ వారిది పంచవటి క్షేత్రం అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారైన శ్రీరాముల వారు సీతమ్మ తల్లి వనవాసం చేసినప్పుడు ఇక్కడ ఉన్నారంట. అంటే ఈ గోదావరి దగ్గరే స్నానం ఆచరించారు రాముల వారు. ఈ శివయ్యని స్మరిస్తూ అలాగే వీళ్ళ జీవనం సాగించారని కొన్ని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇంకా అలాగే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే శివయ్యకు స్వయంగా అభిషేకం చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా అక్కడే మేము కూడా నమస్కారం చేసుకొని ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ సీతమ్మ వారిది పంచవటి క్షేత్రం అన్నాను కదా, ఇక్కడేమో గుహలు అనమాట, సీతమ్మ వారి గుహలు. ఈ గుహల్లో కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా ఏజ్డ్ పర్సన్స్ కానీ వాళ్ళకి కొంచెం గాలాడదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళకుండా జస్ట్ బయట ఉండి దర్శనం చేసుకుని వస్తే మంచిదన్నమాట. ఇంకా ఆ గుడికి లెఫ్ట్ సైడ్లోనే రాముల వారి గుడి అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం పురాతన కట్టడమే, చాలా బాగుంటుంది. ఇక్కడ రాముల వారినేమో కాలరాముడు, నల్లరాముడు అని పిలుస్తారు. స్వామివారు కూడా నలుపు రంగులోనే ఉంటారు. ఇంకా అక్కడ కాలరాముడిని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ ఇంకొక గుడి అయితే ఉంది. ఇంకా ఆ గుడిలోకి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అలాగే స్ట్రైట్గా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గోదావరికి కొంచెం వ్యూ బాగుంది. అంటే బ్రిడ్జ్ మీదకి కొంచెం వాటర్ వస్తున్నట్టుగా, అలాగే ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్కి నడిచి వెళ్ళే విధంగా కూడా ఉంది. ఇంక ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ బస్సు ఎక్కడానికి అయితే దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఇందాక చెప్పాను కదా, రాముల వారు వనవాసం చేసినప్పుడు స్నానం ఆచరించిన ప్లేస్ అని, దీన్ని రామగుండంగా కూడా పిలుస్తారు. ఇంకా ఈ ప్లేస్ అంతటిని కూడా ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఇంకా త్రయంబకేశ్వరం అయితే వెళ్ళాలి. ఇంకా వెళ్ళే లోపలనే కొంచెం టిఫిన్ చేసేవాళ్ళు, లంచ్ చేసేవాళ్ళు అయితే అక్కడ బయట దిగేసి మేము భోజనం అయితే చేసేసాము. ఇంక ఇప్పుడు త్రయంబకేశ్వరం వెళ్తుంటే అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. నాకు ఈ డేలో నాకు బెస్ట్ అనిపించింది ఇక్కడ ప్లేస్ అనమాట. ఎలా అంటే మనకి నార్మల్గా కొండలకి మంచు
కప్పేసినట్టుగా కానీ మేఘాలు కప్పినట్టుగా కానీ మనకి ఎక్కడ కనపడదు కదా. కానీ ఇక్కడ అసలు ఏ కొండ చూసినా చూడు మొత్తం చుట్టూతా కూడా మేఘాలు అతుక్కొని ఉన్నట్టు ఉంటాయి. చూడటానికి ఎంతో బాగుంది. చుట్టూ కొండలు, పైనేమో మేఘాలు, మధ్యలోనేమో ఇల్లు, గుళ్ళు, అలాగే షాప్స్, ఇలాగా మొత్తం కూడా చాలా బాగుంది. ఇదే ఇంకా మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే ఇటు నుంచి వే అయితే లేదు, ఇది స్పెషల్ ఎంట్రీ అంట. ఇంకా గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళమన్నారు. ఇంకా అటు వెళ్ళేదారంతా కూడా ఇక్కడ పూలు, గులాబీలు, మొత్తం మెత్తకాయలు, స్వామివారికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా ఇలాగే క్యూ కట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయాం. ఇలాంటి రూమ్స్ వచ్చి మొత్తం 3 రూమ్లు అయితే ఉన్నాయి. ఈ 3 రూమ్లు దాటుకొని వెళ్తే కానీ స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇది ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడ ఇంతేనంట. కనీసం 1.5 hours 2 hours టైం అయితే పడుతుందంట దర్శనానికి. ఎలా అయినా ఇది ఒక ప్రత్యేకమైన గుడి కాబట్టి, అంటే మొత్తం జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే కొంచెం టైం కూడా తీసుకుంటుంది దర్శనానికి. ఇంకా లైవ్లో అభిషేకం జరుగుతుంటే మేము ఇంకా అవే చూస్తూ ఉన్నాము. ఇంకా లైన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగా నాసిక్లోనే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా అది సిటీ కాబట్టి ఆ సిటీలో నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా టైం పట్టింది. ఇంకా మేము వచ్చేసరికి అరౌండ్ 10 o'clock అయితే అయింది. ఇంకా భోజనం చేసేవాళ్ళు కానీ, ఇంకా టిఫిన్ చేసేవాళ్ళు కానీ సైకిల్ బాబా సత్రంలోకి అయితే వెళ్ళటం జరిగింది. ఇంకా ఈరోజు మేము చూసిన గుడిలో మీకు ఏ గుడి అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మేము మినీ తాజ్మహల్, అలాగే జ్యోతిర్లింగాల్లో మరొక శివాలయము, ఇవన్నీ కూడా వెళ్ళాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.